హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో అయితే నేను కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్ చేసి చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్‌లో కటింగు అండ్ స్టిచ్చింగ్ కూడా నేను ఈజీ మెథడ్‌లో అయితే చూపిస్తాను. అలాగే ఈ బ్లౌజు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వేసుకునే విధంగా ఉంటుంది. ఇదైతే ఈ బ్లౌజ్ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఎలా అయితే బాగుంటుందో నేను అలా స్టిచ్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత ఈ కస్టమరు నాకు హ్యాండ్స్‌కి ఏదైనా డిజైన్ పెట్టమని చెప్పి అడిగారు. ఏ డిజైన్ కావాలో చెప్పండి అంటే, నీ ఇష్టం ఏదో ఒకటి పెట్టేయమన్నారు. అందుకే నేను ఈ డిజైన్ అయితే బాగుంటుందని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డిజైన్ ఈ విధంగా కూడా కుట్టుకుంటారా అని మీరు అనుకుంటారు. నార్మల్‌గా అయితే ఈ డిజైన్ ఇంకో విధంగా కటింగ్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని వేరే విధంగా అయితే కట్ చేసి చూపిస్తున్నాను నేను. హ్యాండ్ లెంత్ 10 ఇంచులు, 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 11 ఇంచులు అయితే మార్క్ చేశాను. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ 6 ఇంచులు అయితే ఉంది. ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి నేను 5.5 ఇంచులు అయితే మార్క్ చేశాను. అలాగే హార్మ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు ఉంది. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి 8.5 ఇంచులకైతే ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను డిజైన్ కోసం శారీలో క్లాతే కొంచెం కట్ చేసుకున్నాను. ఈ డిజైన్‌కి శారీలో క్లాత్ అయితేనే బాగుంటుంది. వేరే ఏదేసినా అంత లుక్ రాదు. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్ మార్క్ చేసుకుందాము. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకి 4.5 ఇంచులకైతే ఒక మార్క్ చేస్తున్నాను నేను. అలాగే వెడల్పు వచ్చేసి 3.5 ఇంచుకు మార్క్ చేస్తున్నాను. ఈ రెండిటి మార్కుల్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కట్ చేసుకుందాము. చూడండి, మనకిక్కడ ఈ వి షేప్ అయితే వచ్చింది. ఈ పీస్ అయితే పడేయకండి మీరు కట్ చేసుకున్న పీస్ని. మనం డిజైన్ కోసం తీసుకున్న ఈ క్లాత్ని అయితే ఈ అంచులు 2 తీసేసి ఈ మిగిలిన క్లాత్ని సమానంగా అయితే మధ్యలోకి కట్ చేసుకుందాము. నెక్స్ట్ మనకు బ్లౌజ్ కట్ చేసుకోగా ఎక్స్ట్రా మిగిలిన లైనింగ్ అయితే ఉంటుంది కదా, ఆ లైనింగ్ని అయితే తీసుకొని మనం ఈ కట్ చేసుకున్న పీస్ ఉంది కదా డిజైన్ కోసం, ఆ పీస్ పెట్టేసి చుట్టూ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పఫ్ కోసం ఇక్కడ ఎగస్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పైన వచ్చేసి 2.5 ఇంచులు పొడవు తీసుకున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా ఈ మార్కింగ్లన్నింటినీ కలుపుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మామూలుగా అయితే మనం బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడే పై వైపున పఫ్ కోసం ఎగస్ట్రా 2 ఇంచులు మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. కానీ మనం ముందుగా అయితే ఈ డిజైన్ కుట్టాలి అనుకోలేదు కాబట్టి నేను ఈ విధంగా అయితే కట్ చేశాను. తర్వాత మనం తీసుకున్న డిజైన్ కోసం తీసుకున్న క్లాత్ మీద పెట్టేసి హాఫ్ ఇంచ్ క్లాత్ ఎగస్ట్రా ఉండేలాగా చూసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి జాయింట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న హ్యాండ్ అయితే తీసుకొని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి రివర్స్లో పెట్టుకోండి. ఇక్కడ పై వైపున డిజైన్ కోసం వి షేప్లో అయితే కట్ చేసుకున్నాం కదా, ముందు దాని మీద అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా కట్ చేసి ఇక్కడ చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకొని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూ అయితే మనము ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయింట్ చేసేసుకుందాము. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్లు మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా మనమైతే రెడీ చేసి పెట్టుకున్న ఈ డిజైన్ క్లాత్ని అయితే ఇలా పెట్టేసి ఈ వి షేప్ మీదుగా స్టిచ్ చేసుకుంటూ ఈ రెండింటిని కలిపి జాయింట్ చేసుకోవాలి.
నెక్స్ట్ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బ్లౌజు అయితే తీసుకొని హ్యాండ్ జాయింట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనము ముందుగా ఇక్కడ లో కటింగ్ అయితే తీసుకోండి. ఏ హ్యాండ్ ఏ వైపుకి అయితే వస్తుందో ఫ్రంట్ పార్టు అటువైపున లో కటింగ్ అయితే తీసుకొని ఈ బ్లౌజు సంక డౌన్ దగ్గర నుంచి చివరి నుంచి అయితే ఇలా జాయింట్ చేసుకుంటూ రండి. మధ్యలో వరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ షోల్డర్ దగ్గరకి మనము ఈ బ్లౌజ్ పీస్కి హ్యాండ్ పీస్కి ఒక మధ్యలో చిన్న టక్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్కు పెట్టేసి రెండు ఒకే దగ్గరకు వచ్చేలాగా చూసుకొని ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా మనకి ఈ లూజు మొత్తాన్ని అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలి. షోల్డర్‌కి ఒక వైపున కుచ్చులు పెట్టడం అయిపోయిన తర్వాత, రెండో వైపున గూడా మనకు అటువైపున ఎన్ని కుచ్చుళ్ళైతే వచ్చాయో, ఇటువైపున గూడా అన్ని కుచ్చుళ్ళు పెట్టుకొని, ఈ చివరి వరకైతే జాయింట్ చేసేసుకోండి హ్యాండ్‌ని. ఇప్పుడు చూడండి, హ్యాండ్ అయితే మనకి ఈ విధంగా అయితే పఫ్ వచ్చింది. చిన్నగా బావుంది గదా! పెద్దగా పెడితేనేమో కొంచెం ఓవర్ అనిపిస్తది. ఇలా అయితే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకైనా గానీ చాలా బావుంటుంది చూడనీకి. నెక్స్ట్ అదే స్టిచ్ మీద డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మనము హ్యాండ్‌కి పైపింగ్ అయితే వేసుకోవాలి. దానికోసం ఇక్కడ మనం పఫ్ కోసం ఏ కలర్ అయితే యూజ్ చేసామో అదే కలర్ కాంబినేషన్‌లో క్లాత్ అయితే తీసుకొని పైపింగ్ వేస్తున్నాను. ఇక్కడ పైపింగ్ వేశాక చూడండి చాలా బాగుంది కదా! అలాగే నెక్‌కి గూడా నేను అదే కలర్‌తో పైపింగ్ వేశాను. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఒకసారి చూడండి. ఎలా ఉందండి? ఈ వీడియో మీకు నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్స్ అయితే నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.